హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెంబా వరల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాతకాలపు వంటలన్నీ మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్లోకి వస్తున్నాయి. మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసిన రెసిపీ ఇది, పప్పుచారు ఉప్పు చేప. నేను ఇప్పుడు మీకు ఈ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. మరి ఈ రెసిపీని చూసే ముందు ఏం చేయాలి ఫ్రెండ్స్, మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి. సో లేట్ ఎందుకు, ఇంకా వెంటనే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక బౌల్లోకి 1 గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. దీంట్లో సరిపడినంత వాటర్ వేసుకుని 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. 1 గ్లాస్ కందిపప్పుకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ పప్పుని కుక్కర్లోకి వేసుకుని ప్రెషర్ పెట్టేసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేరొక బౌల్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. పప్పు ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి గరిటెతోటి ఈ విధంగా మెదుపుకోవాలి. పప్పుని ఈ విధంగా మెదుపుకున్నాక ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఈ పప్పులోకి వేసుకోవాలి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కారం, 2 గ్లాసెస్ వాటర్ని వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని పప్పుచారుని బాగా మరిగించుకోవాలి. ఇది కాస్త మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి వాటర్ తీసుకుని ఆ వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుని పప్పుచారుని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం వేరొక పెన్ స్టవ్ మీద పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 4 రకం తుంచుకొని వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని తాలింపుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తాలింపుని మరుగుతున్న పప్పుచారులోకి వేసుకుని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉప్పు చేప ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోకి ఉప్పు చేప ముక్కల్ని వేసుకోవాలి. దీంట్లో కొంచెం వామ్ వాటర్ వేసుకుని 10 నిమిషాల పాటు వదిలేయాలి. వేడి నీళ్ళు వేయటం వల్ల దీంట్లో ఉన్న ఇసుక అలాగే ఉప్పు చేపకి పైన వైట్గా ఉంటుంది, అదంతా పోతుంది, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. పైన స్కిన్ రిమూవ్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు చేపలు ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేడి నీళ్ళు వేయటం వల్ల కొంచెం సాఫ్ట్ అయిపోతాయి కాబట్టి జాగ్రత్తగా స్లోగా తిప్పుకోవాలి. ఇవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా స్లోగా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు చేప ముక్కల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు కారం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినవి లేవో ఎలా తెలియాలంటే క్రిస్పీగా అవుతుంది. క్రిస్పీగా అయిందంటే ఫ్రై అయినట్టే.
ఈ ఆయిల్ కూడా వైట్ రైస్లో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఉప్పు చేపల ఫ్రై రెడీ అయిపోయింది. పాతకాలపు నాటి రెసిపీ పప్పు చారు ఉప్పు చేప రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.